బావిలో పడిపోయి నూకాలు. పొలమ్మో అట్టా చూత కూకుంటే కప్పలు గుట్టుక్కు మరి మింగి గల్లు 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 మంట గంతులు ఎత్తుకోకుంటాయి ఏటో. బావు కట్టమాసారు బావు, బావు పాండ్రంగ బావు, బేగ వెళ్ళిపోతాయి బావు. ఏమిటి ఏం జరిగింది? బావిలో దూకండి బావు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి? సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటాను. పాపండి బావు మీ గోస. చిన్నమ్మాయి గారు గజ్జలు బావిలో పడిపోయినాయి, వెళ్ళి తీయండి బావు. గజ్జలు బావిలో పడ్డమేమిటి? కిలుం పట్టాయని గజ్జలు బాగు చేస్తుంటే చేజర్ బావిలో పడిపోయినాయి అక్క. అంత అజాగ్రత్త అయితే ఎలాగమ్మా? ధర్మగారు, మనం అమ్మాయినని ఏమీ లాభం లేదండి. ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశారు, ఇదంతా వాటి ప్రభావం. తగిన తగిన తందాన గతుల గతుల తిల్లాన అని సాగర సంగమంలో కమలహాసం నూతిగట్టు మీద నుంచు నృత్యం చేశాడు, తను చేయబోయి ఉంటుంది. గజ్జలు కాస్త దారి బావిలో పడిపోయి హరి అని ఉంటాయి. అయ్యో అమ్మాయి పడిపోయి నారాయణ లేదు. నమస్కారం సార్. ఎవరినైనా నువ్వు? నా పేరు చంద్రశేఖరం అండి. మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను. అలాగా? అవును సార్. మీరేం కంగారు పడకండి, నేను దిగి గజ్జలు తీసిస్తాను. ఇలా కూర్చోండి. అంత సాహసం చేయకు నాయనా, గజ్జలు పోతే పోయినాయి. మీకెందుకండి ఈ శ్రమ, నేను తెస్తాను. మా నాయనే మగబిడ్డ అంతే నువ్వు. వద్దండి మీరు దిగద్దు. బావ అసలే చాలా లోతు. ఈ అబ్బాయి ఎవరో అర్థం చేసుకోరు. ఆ గజ్జలు వెండివి కాదు, పెద్ద బంగారమే కాదు. పట్టుమని 10 రూపాయలు కూడా ఉండవు. ప్రాణమే తెచ్చుకోకపోయారు. వారండి మీనాక్షి గారి. మీ పేరు మీనాక్షి కదూ? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేలపాలైపోయిందని కుమిలిపోతుంటే మగాళ్ళ వైపు చూసుకుంటావా? దిగ్విజయంగా దిగి పైకి రానాయనా. బాబు మా స్టీలు పళ్ళెం ఒకటి పడిపోయింది, కాస్త చూసి పెట్టి బాబు. మా గాడివే కందా, నువ్వే దిగి చూసుకురాదు. దిగవయ్యా దిగు. వద్దు బాబు, వద్దు. ఆ స్టీలు పళ్ళెం పడిపోలేదు, ఏం పడిపోలేదు. వదిలేయండి. హసిపిల్లవాడు నూతులో దిగుతారంటే వద్దంటాం పోయి స్టీలు బండి పోయింది సార్, పెద్ద మాచారులాగా. అక్కడ హారత పళ్ళెం ఉంది, వెళ్ళి కళ్ళకి అద్దుకోండి. జాగ్రత్త బాబు, చాలిపోగలవు. ఏమిటండి, ఏమైంది? లోపలికి వెళ్ళాడు, ఏమిటో బుడగలు వచ్చేస్తున్నాయి. నాయనా చంద్రం, ఊ అన్నాయినా, ఊ అను. పెరియాల్వార్, పెరియాల్వార్, ఊ అన్నాయనా, ఊ అను. వాళ్ళు చూస్తున్నారు. ఒక్కసారి ఊ అన్నాయనా. పెరియాల్వార్, ఊ అన్నాయనా, ఊ అను బాబు. అయ్యో నా గంటండి. ఆ గంట తీయకు బాబు. నువ్వు తీ బాబు. చెంబు. కలశ ముఖే విష్ణు, రాగి చెంబు. అది మాదే, అది మాదే. మరి నాన్నెత్తుకెళ్ళిపోను, నా మీద పడిపోనారు. ఇక మళ్ళీ తీయడు, కష్టాతీతం అయితేగా దక్కేందుకు. ఇది శర్మ గారిది, మీరు వెళ్ళొచ్చు. ఉత్తరేసం పడిపోతాడు. అసలే కింద జర గజ్జలు ఎట్టుకొట్టుపోయింటో ఏమిటో. పైకి వచ్చేమనండి. వెతికింది చాలు, ఇంక పైకి వచ్చేసే నాయనా. ఏం నాయనా, గజ్జలు కనిపించలేదా? నోట్లో గంట ఉంటే ఏం మాట్లాడతాడండి? ఉమ్మకు ఉమ్మకు మాదే నాయనా. అయితే గజ్జలు పోయినట్టే. ఏమండి, భయపడ్డారా? గజ్జలు పోతే పోయినాయి, ఎందుకు నాయనా అంత తెగి? అదే నేను చెప్పాను, అర్థం చేసుకోరు. రా నాన్న. మీనా గారు ఎంత చక్కగా నాట్యం చేశారండి. అది చూస్తుంటే నేను మీకు శిష్యుడినైపోవాలనిపించింది. నా మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ మాట అంటున్నావు గాని నిజంగా అది చేసిన పద్ధతి చూసి కాదు. అంటే ఆమె చేసిన శాస్త్రం కాదంటారా? నాకు చూపు గట్టిగా ఉన్నంతకాలం శాస్త్రోక్తంగానే నేర్పానయ్యా. కానీ ఇప్పుడు ఈ బలహీనతను అడ్డు పెట్టుకుని అది అంత భక్తి శ్రద్ధలతో చేయడం లేదని నాకు అనిపిస్తోంది. నాకు ఆ టైం అనిపించలేదండి. ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు చూపించి చెవులకు వినిపించి కాదు, మనసును కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళ అవుతుంది. ఆ కళాకారుడు చరితార్థుడవుతాడు. మీనాలో చక్కని లయజ్ఞానం ఉందయ్యా, కానీ చిత్తశుద్ధి ఏకాగ్రతలు లేవు. ఏదో మేము చిన్నవాళ్ళం కదండి, పసితను. మీరు కొంచెం కళ్ళరి చేసి మందలించండి,
మీనా గారి చేత బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయించి మంచి ప్రదర్శనలు ఇప్పిద్దాం. ఊరు వాడ మీ పేరు ఆమె పేరు మారు మోగెట్టు చేద్దాం. బ్రతికించడానికే పెద్దపిల్ల రెక్కల మీద ఆధారపడిన వాడిని ఇక ఇలాంటి కలల్ని తీర్చుకునే శక్తి నాకెక్కడిది? ఏమిటి సార్ మీరు? ఆనాడు వారధి కట్టడానికి రావదండు పూనుకున్నట్టు మేమందరం లేవు. రండి. ఏమండి, ఇలాంటి పెద్దవాళ్ళతో మాట్లాడాలంటే నాకేమిటో భయంగా ఉంది. డోంట్ వరీ, నేను ఉన్నాను కదండి. మీరు చెప్పాల్సినవన్నీ నేను చెప్పేశాను. ఆవిడ చాలా మంచి ఆవిడ, కష్టం సుఖం తెలిసిన మనిషి. మీకు మంచి ఆర్డర్ వస్తుంది చూడండి. కమాన్ కమాన్ లెట్స్ గో. అది సరే, ఆవిడ మంచి ఆర్డర్ ఇచ్చినా తగ్గ టైం ఇవ్వకపోతే ఎలా చేసి పంపాలో ఏమిటో కంగారైపోతుందేమో. భలే వారండి మీరు. మీకు అన్ని డౌట్సే. నేను లేను, మన ఇద్దరం కలిసి చేసేద్దాం. రండి. నమస్తే మేడం. నమస్తే. సావిత్రి గారని చెప్పేనే, ఈవిడే వార్డెన్ గారు. నమస్కారం. నమస్కారం. మీ గురించి మీ ఇంటి పరిస్థితి గురించి ఈ నాకు వివరంగా చెప్పారు. మీలా స్వశక్తిని నమ్ముకుని బాధ్యతగా పనిచేసేవాళ్ళంటే నాకిష్టం. నాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను. ఇవి చూడండి. బాగున్నాయమ్మా. మా హాస్టల్కి వారానికి 10 డజన్లైనా కావాల్సి వస్తాయి. నువ్వు సప్లై చేయగలవు కదా? ఓఎస్, తప్పకుండా. తప్పకుండా. చూసారా, అనవసరంగా కంగారు పడ్డారు. పని ఎంత ఈజీగా అయిపోయిందో. అదేం కాదులేండి, తమ రికమెండేషన్ పనిచేసింది. పని చకచకా పూర్తయిపోయింది. సర్లేండి, నా రికమెండేషన్ కి అంత పవర్ ఉంటే 2 ఏళ్లుగా మా నాన్నకి ఒకరి గురించి తెగ రికమెండ్ చేస్తున్నాను. ఏది, ఆయన నా మాట వింటేగా. ఎవరి గురించి చెప్తున్నారు? ఓహో, అది నా నోటితో చెప్పించాలనా? అవును, మీ నోట్స్ చెప్తే వినాలని. పరమ దరిద్రంగా, నీచంగా, లేకిగా ఉందిరా నీ వ్యవహారం. ఇప్పుడు ఏమైందని ఈ లైన్లో తిడుతున్నానంటావా? ఇంకా ఏం కావాలరా? మగపడకు పుట్టి చీపురు గట్టలు మోస్తావట్రా సన్యాసి వధ. ఇవాళ చీపురు గట్టలు మోయమంటుంది, రేపు ఇల్లు ఓడవండి అంటుంది, ఎల్లుండి తలాపు తల్లండి అంటుంది, ఆ తర్వాత పిడకల కొట్టండి అంటుందిరా నెల తక్కువ వెధవ. అయ్యో, నువ్వు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసి నీ పరువే కాదురా, నా పరువు కూడా తీసేస్తున్నావురా అంట్లా వెధవ. హాయిగా రాయల్ గా రాజస్థాన్ ఎక్స్ప్రెస్ లాగా బ్రతకరా అంటే బూట్స్ పట్టి వెధవ. ఎక్కడమ్మా? ఊర్లకని వెళ్ళింది, వచ్చేస్తుంది. అంటే సుబ్బుతుడి గారు, సావిత్రి, పాలపొడి అయిపోయింది. ఒక గ్లాసుడు పాలుంటే ఇస్తావమ్మా? అబ్బే లేవండి, ఇప్పుడే తోడు పెట్టేశాను. ఓన్లే అమ్మా. పిన్ని గారు, కృష్ణమాచారి, ఇంకా కొట్లు తీసే ఉంటాయ్యా. అయ్యో, నేను నోరు తెరిచి అడగండి. అడగకపోయినా అడుగుతావయ్యా, నాకు తెలుసు. ఏమి అప్పుడు అనంగా వెళ్ళి ఇప్పుడా రావటం? 2 కూరలు తీసుకురావడానికి ఇంతసేపా? నన్ను చూస్తే చాలు నీకు అలాగే అనిపిస్తుంది. నీ కూరలు ఎంత అవసరమో ఏముంటామో అని సిటీ బస్ ఎక్కాను, తొందరగా ఇంటికి వచ్చేద్దామని. దారిలో పెద్ద ఊరేగింపు, అటు బస్సులు అటు
ఇటు బస్సులు ఇటు, అటు సైకిల్ అటు, ఇటు సైకిల్ ఇటు, మొత్తం స్తంభించిపోయిందనుకో. ఎలా బ్రతికి బయటపడతాను రా భగవంతుడా. నాన్నగారు ఉన్నారా? నిద్రపోతున్నారా? ఆయనతో మాట్లాడాలి. నమస్కారం సార్. రా నాయనా రా. ఏమిటి? రేపు ఉదయం 10 గంటలకు మీరు రెడీగా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి వెళదాం. కలెక్టర్ ఆఫీస్ కా? నాన్నగారు చెప్పలేదా? వృద్ధ కళాకారులకు ప్రభుత్వం ధర్మం చేస్తోందటమ్మా. అలాగంటే ఎలాగండి బాబు, వాళ్ళకి అలాంటి ఉద్దేశం కలగడమే అంతంత మాత్రం. అలా వచ్చేసిందో ఇలా పుచ్చేసుకోవడమే. పైగా మా అద్దె బకాయిలు అవి ఉన్నాయిగా, వెళ్ళి ఒప్పేసుకోండి, పుచ్చేసుకోండి. మీనా, ఈ మజ్జిగ తీసుకెళ్ళి చంద్రానికి ఇచ్చిరా. ఇలా వచ్చే పోయే వాళ్ళందరికీ మజ్జిగలు గిజ్జిగులు ఇవ్వటానికి ఇదేమన్నా చలివేంద్రమా? అర్థం చేసుకోదు. నాకండి మీ నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్, వచ్చిన బిరుదులు, జరిగిన వింటున్నారా? అవన్నీ ఒక పేపర్లో రాసిస్తే నేను రేపు వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. ఏమండి? థ్యాంక్ యూ. కందాడ రామానుజాచార్యులు, కందాడ రామానుజాచార్యులు ఆఫీసర్ గారు రమ్మంటున్నారు. ఆఫీసర్ గారు రమ్మంటున్నారట. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. అయ్యా చూడండి, నాకు టైం చాలా తక్కువగా ఉంది. కాలాన్ని వృధా చేయటం అంటే నాకు పరమ అసహ్యం. ఒక్క నిమిషం టైం వేస్ట్ చేస్తున్నామంటే జీవిత పరిమాణంలో 1 నిమిషం తగ్గిపోయినట్టే కదా. ఏమిట్రా చెబుతున్నారు? కాలాన్ని గురించి చెప్తున్నారు, కాలాన్ని గురించి. అయితే మన జీవన భృతి విషయం. అదే అదే, టైం వేస్ట్ చేయకుండా అక్కడికే వస్తున్నాను. మీరు కూడా నా కాలాన్ని వృధా చేయకుండా, నన్ను విసిగించకుండా అడిగిన వాటన్నిటికీ సమాధానం చెప్పాలి. కాలము దాని విలువ గురించి ఆంధ్రజ్యోతి ఆదివారం ఇష్యూలో ఒక వ్యాసం రాశాను, అది మీరు చదవాలి. కాళ్ళు పీకుతున్నాయిరా, కాసేపు కూర్చుంటాను. ఏమిటి మీరు ఇక్కడ తీరిగ్గా కూర్చుని కథాకామేషు చెప్పుకుంటూ కాలం వృధా చేయడానికి వచ్చింది? ఇప్పుడు కాసేపు కూర్చుంటామంటారు, ఆ తర్వాత పడుకుంటామంటారు. ఇట్లాగే టైం వేస్ట్ చేసేది. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి అంతే. అలాగే. మాకు ప్రభుత్వం జీవన భృతి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు బాబు? అబ్బా, వినబడలేదల్లే ఉంది. నేనండి ప్రశ్నలు వేయాల్సింది. టైం ఇట్టాగే వృధా చేసేస్తారు. అయితే మీరే వెయ్యండి బాబు. ఏమిటి మీరు? ఘనాపాటిని. కుమ్మరి అంటే అర్థం అవుతుంది, కమ్మరి అంటే అర్థం అవుతుంది, మేదరన్నా అర్థం అవుతుంది. పుట్టినే ఘనాపాట అనేసి చూరుకుంటే నాకేం అర్థం అవుతుందండి? మీరేం చేసేవారో చెప్పకుండాను టైం ఇట్టాగే వేస్ట్ చేసేస్తారు. ఘనాపాటి అంటే ధాత రాతి రాతిర్ధాత ధాత రాతి సవిత సవిత రాతిర్ధాత ధాత రాతి సవిత రాతి సవిత సవిత రాతి రాతి సవితేదం ఇదం సవిత రాతి రాతి సవితేదం రాతి సవిత. అయ్యో, సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొడతారే? ఇదే టైం వేస్ట్ చేయడం అంటే. చూడండి, మీతో పెట్టుకుంటే ఇవాళ రోజంతా ఇలాగే గడిచిపోయేలా ఉంది. వెళ్ళండి, సెలవు ఉన్న రోజున రండి, తీరిగ్గా కూర్చుందాం. వెళ్ళండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు. ఒక్క 50 రూపాయలు ఇప్పించండి దయచేసి. నాకు వచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు. కర్మ, మళ్ళీ ఏమిటండి? మీ అర్హత ఏమిటో, మీకు ఏం వచ్చో ఏం రాదో, అసలు మీరు పండితులు అవునో కాదో తెలుసుకున్న తర్వాత ఆలోచించేది డబ్బిచ్చే. ఘనాపాటి అనే పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయ్యా. ఓ మహా పండితుడు, వృద్ధుడు, కనీసం కూర్చోమనకుండా ఇందాకటి నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే, ఏమిటయ్యా నీ సంస్కారం? ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు 1,00,000 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతూ కూర్చోమంటావా? ఏ ఓ డిగ్రీ అడ్డు పెట్టుకుని ఆ కుర్చీ ఆసరాగా చేసుకుని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలేంది? వేదాంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి పాదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి?
రోజు గడిచే దిక్కులేక మీ ముందు ఇలా పడిగాపులు పడుతున్నారు కదా అని చులకనగా చూడకండి. వాళ్ళ పాండిత్యం ముందు మీరు ఇచ్చే సహాయం ఏ హోల్డ్ యువర్ టంగ్. ఊరుకో బాబు. మూర్తి గారు నేనేనండి. రండి, పిలుస్తున్నారు. ఎందుకు బాబు వారితో గొడవ పడ్డం? గొడవ కాదండి, అతను సరైన పనే చేశాడు. మనం కళాకారులం, వృద్ధులం అని గౌరవం లేకపోయినా మనుష్యులం అనే మాట కూడా మర్చిపోయి అంత హీనంగా మాట్లాడుతుంటే ఎందుకు భరించాలి? పరిస్థితులు ఇప్పుడు చెబుతుంటే విన్నాను. నేను మీకు శాశ్వతంగా పరిష్కారం చూపించలేకపోయినా నా శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను. చిన్న సహాయమే, కానీ మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదు. పదచంద్ర.